జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు నోరెత్తే ఉంటే చెంప పక్కలు కొడతాను. ఎందుకమ్మా? ఏం తప్పు మాట్లాడాని? అయినా వీడు బయట ఉన్నాడు, బయటే తిన్నాడు. ఉన్నది తిన్నది మనమే కదా. మరి అలాంటప్పుడు అదేదో వీడు తిన్నట్టు హానికి పోయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మాట్లాడేటప్పుడు పార్దు కుటుంబం అంటారే తప్ప పార్దుని సపరేట్ చేసి మాట్లాడరు. మిమ్మల్ని అన్నా అది నన్ను అన్నట్టే. నీకోసమని మేం చచ్చిపోతున్నాం. నందు, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. బాబు, మా గురించి మీరు గొడవ పడకండి. అమ్మా, మన కోసం ఇల్లు చూశాను. ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. త్వరగా వచ్చేయండి, బయట వెయిట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ సార్. ప్రతిదీ వ్యాపార కోణంలోనే చూస్తారు, ఆలోచిస్తారు. ప్రతిదానికి మీరు చాలా పర్ఫెక్ట్ గా లెక్క కడతారు. కానీ మీ వాళ్ళు మా ఇంట్లో ఉన్నదానికి తిన్నదానికి లెక్క కట్టే విషయంలో మాత్రం ఎందుకనో మీ లెక్క తప్పైంది సార్. సోదాపి ముందు విషయం ఏంటో చెప్పు. మీరు మా ఇంటిని హోటల్లా లెక్క కట్టి మీ వాళ్ళు భోంచేయడానికి, వాళ్ళు ఇక్కడ ఉండడానికి మాత్రమే ఇచ్చారు సార్. కానీ మీ అమ్మ, నాన్న, తమ్ముడు, జేజే వాళ్ళ బట్టలు మా అమ్మ రోజూ ఉతికింది సార్. హోటల్లో బట్టలు ఊరికే ఉతకరు సార్. వాటికి కూడా డబ్బులు వసూలు చేస్తారు సార్. వాటి రేట్ ఎంతో తెలుసా సార్? 650 సార్. వరు, ఏందమ్మా ఇది? అమ్మా, నువ్వు కొంచెంసేపు మాట్లాడుకో. మీ అమ్మకి ఇస్త్రీ బట్టలు అలవాటు. ఇస్త్రీ లేకపోతే ఆవిడ ఒప్పుకోదు. ఈ విషయం మీకు కూడా తెలుసు అనుకోండి. 7 రోజులకి 14 చీరలు ఇస్త్రీ చేయించాను సార్. వాటికి 140 రూపాయలు అయ్యాయి సార్. వరు, తను కరెక్ట్ గానే అడుగుతుంది, నువ్వు అడ్డు రాకు. ఇకపోతే మీ నాన్నగారికి 3 పూటల పౌడర్ రాసుకోవడంతో పాటు 3 పేపర్లు చదివే అలవాటు ఉంది. ఆల్రెడీ ఒక పౌడర్ డబ్బా అయిపోయింది. దాని ఖరీదు 75 రూపాయలు. పేపర్కి 84 రూపాయలు. మొత్తం కలిపి 159 రూపాయలు. మర్చిపోయాను,
మీ జేజవ్వకి తాంబూలం వేసుకునే అలవాటు ఉందిగా, దానికి 200. రోజు వేసుకునే టాబ్లెట్స్ 300. ఇలా బట్టలకి, ఇస్త్రీలకి, పౌడర్లకి, ఎక్స్ట్రాలన్నిటికీ కలిపి 1449 రూపీస్ అయింది. రౌండ్ ఫిగర్ 1500. సార్, నేను కూడా మీలాగే యావరేజ్ హోటల్ రేట్స్ వేశాను. ఏ 3 స్టారో 5 స్టార్ హోటల్ రేట్స్ వేయలేదు. మీకు డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఉండదులేండి, ఎందుకంటే రేట్స్ కనుక్కొనే వచ్చారు కదా. మీరు ప్రతి పనికి ఓ లెక్క కట్టే మనిషి సార్. వీటికి లెక్క కట్టడం మర్చిపోయారని గుర్తు చేశాను. వీటికి కూడా ఇచ్చి వెళ్ళండి సార్. ఎందుకంటే మీరొకరికి బాకీ పడడం ఇష్టపడరు కదా, అందుకనే. వరుదిని బుద్ధుండే మాట్లాడుతున్నావా? అట్టా మాట్లాడొచ్చునా? నేనేం తప్పు మాట్లాడట్లేదు నాన్న. ఎవరికి రుణపడి ఉండటం ఇష్టం లేదని ఆయన చెప్పారు కదా, అందుకే ఇవన్నీ కూడా చెప్తున్నాను. నోరు ముయ్యవే, చెప్పినా కూడా అట్టాగే మాట్లాడుతున్నావు. బాబు, ఏదో తెలియక మాట్లాడింది, ఏమనుకోకు బాబు. ఇక చాలు, ఆపండి. నువ్వు అడిగిన దానికంటే 500 ఎక్కువ ఇస్తున్నాను. తుప్ప కింద ఉంచుకో. అమ్మా, త్వరగా రండి. ఏంటమ్మా తొడవడం? ఇది మా బాస్ ఉండే ఇల్లు, కొంచెం నీట్ గా తొడు. నేను దుడిసేది ఇంతే. ఇష్టం వచ్చినట్టు నువ్వే దుడుచుకో. ఎంత నోరుంటుందనే కాబోలు ఆడవాళ్ళకి దూరంగా ఉండమని మా బాస్ చెప్పేది. ఏమయ్య శరత్? సార్ వస్తున్నా సార్. ఛీ! సార్ మీకు 100 ఏళ్ళు సార్. ఏయ్, 100 ఏళ్ళేంటయ్య మతి లేకుండా? నాకు ఇప్పుడు 26 ఏళ్లే. అంటే నా ఉద్దేశం అది కాదు సార్, మీ గురించి అలా తలుచుకుంటున్నాను, ఇలా వచ్చేసారని అర్థం. ఈ ఎదవ కబుర్లకేం తక్కువ లేదులే గాని పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయి సార్. కష్టించి శ్రమించి స్వేదం చిందించి నడుం విరిగిపోయేలాగా పనిచేశాను సార్. ఇప్పుడు నిజం చెప్పు. పని మనిషి చేసింది సార్. ఈ ఓవరాక్షన్ కొంచెం తగ్గించుకోమని చెప్పేది. ట్రై చేస్తాను సార్. సారీ సార్. డబ్బులు లైవ్ తీసుకోండి సార్. అమ్మా, ఇందులో 2 లక్షలున్నాయి, తీసుకో. నాకెందుకురా? అది కాదమ్మా, నీ దగ్గరుంచు. ఇక నుంచి నేను పూర్తిగా బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే టైం ఉండకపోవచ్చు. అందుకని ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకో. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, టెన్షన్స్ ఉన్నా నా వరకు తీసుకురావద్దు. డబ్బులు అవసరం ఉంటే అడగండి, అంతే. ఒరేయ్, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులేరా. కొత్తింట్లోకి వచ్చాం, పాలు పొంగించటం, దేవుడి దగ్గర దీపం వెలిగించటం, ఇలాంటి పద్ధతులు కొన్నుంటాయి. ముందు వాటిని కానివ్వండి. మన సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం దుర్గే. తన అదృష్టమే మన దురదృష్టాన్ని పోగొట్టింది. దుర్గ మన కుటుంబానికి వచ్చే లక్ష్మీదేవని ఆ జ్యోతిష్యుడు చెప్పింది అక్షరాలా నిజమైంది. అందుకే మనం వచ్చింది అద్దిలైనా సరే పాలు పొంగించే కార్యక్రమం దుర్గ చేతుల మీదుగా జరిపిద్దాం. అంతా శుభమే జరుగుతుంది. అవునా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఉదయం పాలు పొంగించిందంటే చాలు, వీలైనంత త్వరలోనే రెంట్ హౌస్ ఓన్ హౌస్ అవుతుంది. నో డౌట్.
నోరు మీరబడుతాయి. ముసలి నీకు మీ అయ్యకు రోజు రోజుకి తెలుగు తెల్లారిపోతుంది. ఇదిగో ప్రసాదం, నీకు బుర్ర పెరుగుతుంది గాని బుర్ర పెరగడంలే. ఏమైంది నానమ్మా, ఎందుకు అలా అంటున్నారు? ఈ పిల్ల ఈ ఇంటికి ఓ అతిథిలా వచ్చింది తప్ప కోడలుగా కాదు. ఈ పిల్ల ఈ ఇంట్లో పాలు పొంగించే అర్హత పొందాలంటే ముందు ఈ ఇంటి కోడలు కావాలి. తర్వాత దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత వంటగదిలో ముగ్గు వేసి వంట మొదలు పెట్టాలి. ఇది సాంప్రదాయం. అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తే అది అరిష్టం అవుతుంది. చెప్పింది చాలే, ఆపే ముసలి. నీకు వయసుతో పాటు చాదస్తం కూడా బాగా పెరిగిపోయింది. మనకి అదృష్టం వచ్చిందంటే అది వదిన వాళ్ళేనని మనందరం నమ్ముతున్నాం కదా. అలాంటప్పుడు తన పాలు పొంగిస్తే మంచి అవుతుంది గాని అరిష్టం ఎలా అవుతుంది చెప్పు? అది కాదురా. నువ్వు ఆగు ముసలి. వదినా, వీళ్ళంతా ఇలాగే మాట్లాడతారు గాని నువ్వు రా వదినా, పాలు పొంగిద్దు గాని. అయ్యో వద్దులేనందు. ఏం పర్లేదు, నువ్వు రా వదినా. ఒరేయ్, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఒకసారి ఆలోచించాలరా. ఒరేయ్, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఒకసారి ఆలోచించాలరా. జరిగిందంతా కళ్ళారా చూసాక కూడా ఇంకేంటమ్మా ఆలోచించేది? వదినా, నువ్వు రా. అయ్యో వద్దు నందు ప్లీజ్. ఏం పర్లేదు, నువ్వు రా వదినా. చూస్తారేంటి, వెళ్దాం పదండి. పార్దు చూస్తున్నాడు. డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. మరో మార్గం లేదు, వెళదాం పద. శరత్, ఇవన్నీ లోపల పెట్టించు. అలాగే సార్. రా వదినా, రా. తీసుకో వదినా, ఇందులో పాలు పోసి వెలిగించు. ఏం కాదులే, ఇదిగో పాలు తీసుకో. ఏం ఆలోచిస్తున్నావు వదినా? ముందు కానివ్వు. అరే కానివ్వమంటుంటే. రాజా, ఏంటే ఈ డబ్బులు తీసుకో. ఇవి పార్దు ఇచ్చిన డబ్బులు కదా, నాకెందుకు ఇస్తున్నావు? నువ్వు వెళ్లే దారిలో సాయిబాబా గుడి ఉంది. ఈ డబ్బుల్ని ఆ హుండీలో వేసేయ్. బాధేసింది. అంతకంటే ఎక్కువగా కోపం వచ్చింది. నువ్వు చెప్పింది నిజమేనే. ఆ పార్దుకి మనుషుల విలువ అస్సలు తెలియదు. అరే, 4 రోజులు ప్రేమగా భోజనం పెట్టిన దానికి మనిషి అన్నవాడు ఎవడైనా డబ్బులు లెక్క కట్టిస్తాడే? అలా చేస్తే అవమానించినట్టు అవుతుందని, దానివల్ల ఎదుటివాళ్ళు బాధపడతారని కామన్ సెన్స్ ఉండక్కర్లా? రేయ్, ఫస్ట్ నుంచి అతని మెంటాలిటీ అంతే కదరా, వదిలే. ఏంటే మెంటాలిటీ? నువ్వే గనక ఆ సలహా ఇచ్చి ఉండకపోతే ఈ రోజు అతని పరిస్థితి ఏంటి? ఆఫీసు మూత పడిపోయి రోడ్డు మీద ఉండేవాడు. అప్పుడు కూడా ఇదే పొగరుతో మాట్లాడి ఉండేవాడా? రేయ్, వదిలేయమన్నాను కదా, వదిలే. ఏంటే వదిలేసేది? అతను మిమ్మల్ని అలా అవమానించి మాట్లాడుతుంటే మీ ఆఫీస్ తిరిగి నిలబడ్డానికి కారణం వరు వదిలేశారని చెప్పేంత కోపం వచ్చింది. ఎందుకులేని ఊరుకున్నాను. అయినా నువ్వేంటే కొట్టినట్టు మొహమే చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు? మా అక్క కోసం రా. త్వరలో మా అక్క వాళ్ళ ఇంటి కోడలు అవబోతుంది.
అక్కడ తను సంతోషంగా ఉండాలంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళంతా ఇబ్బంది పడుతుంటే వాళ్ళతో పాటు మా అక్క కూడా ఇబ్బంది పడుతుంది కదరా. తనకలాంటి పరిస్థితి రాకూడదనిరా ఇవన్నీ చేస్తుంది. పార్దు ప్రవర్తన నచ్చకపోయినా అతను ఎన్నంటున్నా ఓపిగ్గా భరిస్తూ అతని కంపెనీలోనే పనిచేస్తూ ఉండటానికి కారణం ఇదేరా. అయినా నేనేం త్యాగం చేయట్లేదురా, నాది కూడా ఓ రకంగా స్వార్థమే. ఒకవేళ మా అక్క వాళ్ళింటి కోడలయ్యే పరిస్థితి కనుక లేకపోయి ఉంటే నేను ఇవన్నీ చేస్తానా? అసలు వాళ్ళ గురించి పట్టించుకుంటానా చెప్పు? ఆపవే తల్లి. త్యాగం, స్వార్థం ఇలాంటి బరువైన పదాలు వినడం మన వల్ల కాని పని. బాబోయ్, ఇంత సెంటిమెంట్ క్యారెక్టర్ ని నేను బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా చూడలేదే. నోరు మీరా. సరే, నేను బయలుదేరుతున్నాను. బాయ్. సరేరా, బాయ్. రే, హుండీలో డబ్బులు వేయడం మాత్రం మర్చిపోకు. అంటే ఏంటి? నేను కొట్టేస్తాను డౌటా? ఇదిగో, నేను ఎదవనే గాని మరీ అంత కక్కుర్తి ఎదవను కాదు. కావాలంటే ఇంకో 100 కలిపేస్తాను. సారీరా, బాయ్. బాయ్. మొత్తం విన్నావా? నువ్వు ఆఫీస్లో జరిగిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు కూడా ఎవరితో చెప్పకు. పద వెళ్దాం. కాలుగాలిన పిల్లిలా ఏంటా తిరుగుడు? ఏదో సునామీ ముంచుకొస్తున్నట్టు ఎందుకంత టెన్షన్? టెన్షన్ పట్టలేదు భారతి, ఎదురు చూస్తున్నాను. ఎదురు చూస్తున్నారా? ఎవరి కోసం? చెప్తే థ్రిల్లే ఉండదు. చూస్తూ ఉండు, చూస్తే షాక్ అవుతావు. నమస్కారం అండి ప్రసాదరావు గారు. నమస్కారం పూజారి గారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. పూజారి గారిని ఎందుకు పిలిపించారు? తిని కూర్చోవడం తప్ప ఏమీ చేయటం లేదని మీరందరూ అనుకుంటున్నారుగా. అందుకనే మన పెద్దోడికి నిశ్చితార్థం ముహూర్తం పెట్టిద్దామని పిలిపించాను. చెప్పానా నువ్వు షాక్ అవుతావని? నోరు మూసుకుని ఒక చోట కూర్చోక ఏంటి సొంత తెలివితేటలు వాడుతున్నారు? నేను చేసిన పనికి ఆనందపడి అభినందిస్తావనుకుంటే ఏంటి భారతి తిడుతున్నావు? ఓ, నీకు చెప్పకుండా చేశానని కోపం వచ్చిందా? అయితే పంపించేస్తానులే. పూజారి గారు, అందరూ మాట్లాడుకొని ఆ తర్వాత మిమ్మల్ని పిలిపిస్తాంలేండి. ఏమీ అనుకోకండి. వెళ్ళగలరా? పర్వాలేదండి. పంతులు గారు కూర్చోండి. మీరైనా చెప్పండి కూర్చోమని. కూర్చోండి కూర్చోండి. కొంచెం తగ్గు తగ్గు అని చెప్పావు. దానివల్ల కుక్కిన పెన్లో పడుండే ఈయన కూడా నేను లోకువైపోయాను. నాకు తెలియకుండా మంచినీళ్ళు కూడా తాగడానికి భయపడే ఈయన నాకు తెలియకుండా సొంత పెత్తనాలు చేసే స్థాయికి దిగిపోయాడు. ఇప్పుడు కూడా తగ్గవని చెప్తున్నాను. ముందు జరగాల్సింది చూడు. వాళ్ళు వచ్చేస్తున్నారు చూడు. ఏంటి తతంగం? ఏం లేదు పార్థు, దుర్గకి నీకు నిశ్చితార్థం జరిపించాలని ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిపించాను. అదేంటి భారతి, నేను కదా పంతులు గారిని పిలిపించింది. ఎవరైతే ఏంటి, మనిద్దరం ఒకటి కాదా? అవునవును పార్థు, మేమిద్దరం కలిసే పిలిపించాం. అమ్మా, మనం ఇంట్లోకి వచ్చిందే ఈరోజు. నిన్నటి దాకా ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎలాంటి పొజిషన్లో ఉన్నామో అందరికీ తెలుసు. కొంచెం సెటరేట్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా ఏదో కంప్లైంట్కి పోతున్నట్టు ఏంటి హడావిడంతా? నీకు అలాగే ఉంటుంది బాబు. కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నిశ్చితార్థం అయ్యి 2-3 నెలలైంది. పెళ్ళెప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అయినా ఆఫీస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. మనీ బ్యాక్ పాలసీ డబ్బులు కూడా వచ్చేసాయి. ఇంకేంటి ప్రాబ్లం?
సెటిల్ అయ్యాక పెళ్ళని కూర్చుంటే ముసోళ్ళు అయిపోతాం. ముందు పెళ్లి చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాం కదా. రై నోరెత్తావంటే చంపేస్తాను. పెళ్ళంటే చాలు ఓ పొణుకొంచులాగా ఊగిపోతావేంట్రా? అమ్మా వీడి పెళ్లి గోలతో చచ్చిపోతున్నాను. ముందు వీడికి పెళ్లి చేసేయండి, సగం గొడవ వదిలిపోతుంది. నీకు చేశాకే వాడికి చెయ్యాలనుకున్నాం కదరా.